శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 16 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 10:38 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:45 వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. గురువారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12:45 లోపు 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ పనులు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 12:45 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. గురువారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఇది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే మీ పనుల్లో ఆటంకాలు, బాధ ఇలాంటివి వస్తాయి. కాబట్టి మధ్యాహ్నం 12:45 తర్వాత పని మీద బయటకు వెళుతుంటే మాత్రం కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి. 12:45 లోపు అయితే అవసరంలా. 12:45 దాటితే మాత్రం జీలకర్ర నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు ముసల యోగం ఉన్న దుఃఖం ఉండదు. మీ పనులు ప్రశాంతంగా పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మిథునంలో, బుధుడింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 12 రాశుల వాళ్ళు ఆలోచించి ఖర్చు చేయండి. సాంఘిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు తులారాశిలో, శుక్రుడింట్లో, మిత్రుడింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే, లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ తీసుకుంటే అవి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:45 వరకు ఉంది. ఈ ఆశ్లేష నక్షత్రం ఉన్నప్పుడు మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. అగ్నికి సంబంధించిన విద్యలు, ఫైర్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవచ్చు. లేదా అగ్నికి సంబంధించిన పనులు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ చేసుకోవచ్చు. అంటే ఇటుక బట్టీలకు నిప్పు అంటించడం లాంటి పనులు చేసుకోవచ్చు. వినోద కార్యక్రమాలకు ఆశ్లేష చాలా మంచిది. సినిమాలకు, షికార్లకు వెళ్ళటం ద్వారా ఉల్లాసం ఎక్కువ పొందడానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవ పట్టడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. మన వైపు న్యాయం ఉంటే ఎదుటివాడితో గొడవ పట్టడానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఆశ్లేష మంచిది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి, కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా ఆశ్లేష మంచి నక్షత్రం. మధ్యాహ్నం 12:45 తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. మధ్యాహ్నం 12:45 తర్వాత మఖా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. అలాగే సంగీత, సాహిత్య విద్యలు నేర్చుకోవచ్చు. మోటార్ వాహనాలు మొదటిసారి నడపటానికి, బండి కానీ, కారు కానీ ఇలాంటివి నడపటానికి మొదటిసారి మఖా నక్షత్రం అనుకూలిస్తుంది. ఇలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కీర్తి ప్రతిష్టలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ధార్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు మనసుకు ఎంతగానో ఆనందం కలుగుతుంది, హృదయానందం కలుగుతుంది. వ్యాపారంలో కూడా ధనలాభం ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల బాధలు ఉన్నాయి. మిథున రాశి పురుషులకు కానీ, మిథున రాశి స్త్రీలకు కానీ ఇతర స్త్రీల వల్ల బాధలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది మీ మాటకు ఎదురు చెబుతూ ఉంటారు, వ్యతిరేక వాదాలు వస్తాయి. అటువంటప్పుడు చిరునవ్వుతో ముందడుగు వెళ్ళండి. అలా చేసినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యతిరేక వాదన మాట్లాడే వాళ్ళే తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు శ్రమతో విజయాలు సాధించే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సమస్యలు కొద్దిగా వెంటాడుతూ ఉంటాయి. అయినప్పటికీ వాటి నుంచి బయటపడగలుగుతారు. కార్యసిద్ధి అనేది అంతిమంగా లభిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దానివల్ల చాలా కాలంగా ఉన్నటువంటి అప్పుల సమస్యల నుంచి కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు బయటపడగలుగుతారు. అప్పులు తీర్చేయటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ధనలాభం కనిపిస్తుంది. ఆదాయపరంగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. భోజన సౌఖ్యం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనం స్వీకరించే యోగం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. శత్రు బాధల నుంచి బయటపడగలుగుతారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా కన్యారాశి వాళ్ళు కాలాన్ని గడపగలుగుతారు. కానీ రహస్య శత్రు బాధలు మాత్రం కొంచెం వెంటాడతాయి. ఆ రహస్య శత్రువుల విషయం ఓ కంట కనిపెడుతూ ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి సానుకూల ఫలితాలు పొందే యోగం ఉంది. అలాగే దారిద్ర్య బాధలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో వాటి నుంచి బయటపడి ధన మార్గాలు అన్వేషించి విజయం సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలు చేయాలనే కోరిక పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. అలాగే ధనవృద్ధి ఉంది, ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది, మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాల్లో అద్భుతమైన లాభం కనిపిస్తుంది. అలాగే కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు, పాత వస్తువులను అమ్ముతారు. సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలు అనేవి ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తాయి. ఏ సమస్యకైనా సరే మంచి పరిష్కార మార్గాన్ని ఈరోజు మకర రాశి వాళ్ళు అన్వేషించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం ఉంది. అద్భుత ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనలాభం ఉంది. అలాగే ఈరోజు దేశ సంచారం చేసే అవకాశం ఉంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి, కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం అనారోగ్య బాధల నుంచి బయటపడవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేసి ఆ చర్చల వల్ల మంచి ఫలితాలు పొందే యోగం ఉంది. దారిద్ర్య బాధలు వెంటాడినప్పటికీ మీ తెలివితో కొత్త ధన మార్గాలు అన్వేషించి విజయాలను అందుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు గురువారం కాబట్టి ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్ర జపం అద్భుత ఫలితాన్ని ఇస్తుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర మంచిది. పిల్లల్ని ఉయ్యల్లో వేయడానికి గురుహోర మంచిది. వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు, అన్ని రకాలైన శుభకార్యక్రమాలకు గురుహోర మంచిది. డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవడం ద్వారా రెట్టింపు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.